ఆర్మీ ఇది దేశ పరిరక్షణకు మాత్రమే పనిచేయాలి. దాని బాగోగులు ప్రభుత్వం చూసుకోవాలి. ప్రభుత్వం ఆదేశాల మేరకే పనిచేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఆర్మీకి నిబంధనలు ఇలానే ఉంటాయి. కానీ పాకిస్తాన్లో అలా కాదు. పేరుకు పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశమే అయినా అక్కడ ప్రభుత్వమైనా కోర్టులైనా ఆర్మీకి సలాం కొట్టాల్సిందే. ఆర్మీ గులాంగిరి చేయాల్సిందే. అక్కడ మిలిటరీనే సుప్రీం పవర్. దానికి మించినది ఏదీ లేదు. ఇప్పుడు పాకిస్తాన్ లాగే లాటిన్ అమెరికా దేశం మెక్సికో కూడా మారుతోందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హోటళ్లు, రైళ్లు, బీచ్ రెస్టారెంట్ల భద్రత, ఎయిర్పోర్టుల నిర్వహణ, ఎయిర్లైన్స్ ఇలా ఒకటేమిటి అన్ని మెక్సికన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఎందుకు మెక్సికోలో ఆర్మీ ప్రతిదానిలోకి వేలు పెడుతోంది? ప్రజాస్వామ్య దేశంలో ఆర్మీకి ఎందుకు స్వేచ్ఛనిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. మెక్సికో ఆర్థిక వ్యవస్థను ఆర్మీ కంట్రోల్ చేస్తోందా? ఆర్మీ హోటళ్ల వ్యాపారం ఎందుకు నిర్వహిస్తోంది? మెక్సికానా ఎయిర్లైన్స్ ఆర్మీ పట్టులోకి వెళ్ళిందా? మెక్సికో యునైటెడ్ స్టేట్స్ కు దక్షిణాన ఉన్న దేశం. 12 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశం 1994 డిసెంబర్ నుంచి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు మెక్సికో మరో పాకిస్తాన్ గా మారుతోంది. డిసెంబర్ 26 మెక్సికో చరిత్రలోనే మరిచిపోలేని రోజు. ఎందుకంటే 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా మెక్సికానా విమానం గాల్లోకి ఎగిరింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన విమానయాన సంస్థల్లో ఒకటి మెక్సికానా. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కానీ దీన్ని ప్రైవేట్ గా అప్పగించారు. చివరికి ఆ ప్రైవేట్ సంస్థ కూడా 2010లో దివాలా తీసింది. అప్పుడు మూతపడిన మెక్సికానా తాజాగా తలుపులు తెరుచుకుంది. మెక్సికానా మళ్లీ గాల్లోకి ఎగరడంతో మెక్సికోలో సంబరాలు జరుపుకున్నారు. కానీ ఓ విషయం మాత్రం ఇప్పటికీ మెక్సికన్లను కలవరపెడుతోంది. ఇప్పుడు మెక్సికానా కొత్త యాజమాన్యం కిందికి వచ్చింది. ఆ యాజమాన్యం మరో కొత్త ప్రైవేట్ సంస్థ అనుకుంటే పొరపాటు. మెక్సికన్ మిలిటరీనే విమానయాన సంస్థను నియంత్రణలోకి తీసుకుంది. వాణిజ్య విమానయాన రంగంలోకి మెక్సికన్ మిలిటరీ అడుగుపెట్టింది. ఇప్పటికే మెక్సికన్ మిలిటరీ పలు వాణిజ్య విభాగాలను నిర్వహిస్తోంది. ఎయిర్పోర్టులు, హోటళ్లతో పాటు బ్యాంకుల బ్రాంచీలను నిర్మించడం వంటి పలు కార్యకలాపాలను మెక్సికన్ మిలిటరీ నిర్వహిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే మెక్సికో ఆర్మీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తన నియంత్రణలోకి తీసుకుంది. మెక్సికన్ ఆర్మీ ఎలాంటి ప్రజాస్వామ్య పద్ధతులను, విలువలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆర్మీ ఏంటి, హోటల్ బిజినెస్ నిర్వహించడం ఏంటి అన్న అనుమానం కలుగుతోంది కదూ. అయితే పాకిస్తాన్ ఆర్మీని చూడండి. దేశాన్ని సైన్యం స్వాధీనం చేసుకుంటే ఎంత విధ్వంసం జరుగుతుందో, ఎన్ని అరాచకాలు జరుగుతాయో పాకిస్తాన్ ఆర్మీని చూస్తేనే తెలుస్తుంది. ఇక మెక్సికానా విషయానికి వస్తే ప్రపంచంలోనే 4వ పురాతన ఎయిర్లైన్స్ మెక్సికానా డి అవియాసియోన్. మెక్సికన్ ఎయిర్లైన్స్ పూర్తి పేరు మెక్సికానా డి అవియాసియోన్. దీని పునః ప్రారంభంతో ఈ ఎయిర్లైన్స్ తన చారిత్రక స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. తాజాగా మెక్సికో సిటీలో విమానం టేకాఫ్ అయి రిసార్ట్ పట్టణంగా పేరున్న తులుంకు బయలుదేరింది. మెక్సికానా విమాన సేవలను ప్రారంభించి మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెజ్ ఓబ్రడోర్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. విమానయానాన్ని తిరిగి ప్రారంభించడం వెనుక ఓబ్రడోర్ కు పెద్ద ప్లానే ఉంది. అధికారం నుంచి దిగిపోయేలోపు విమానయాన సేవలను ప్రారంభించామని ఓబ్రడోర్ తెలిపారు. తమ తర్వాత అధికారంలోకి వచ్చేవారు మెక్సికానా డి అవియాసియోన్ ను బలోపేతం చేస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. 2024లో ఓబ్రడోర్ అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఓబ్రడోర్ మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లేదు. అయితే మెక్సికానా ఎయిర్లైన్స్ భవిష్యత్తుపై అధ్యక్షుడు ఓబ్రడోర్ విశ్వాసం వమ్ము కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన తర్వాత అధికారంలోకి వచ్చే అధ్యక్షుడికి దానిపై ఎలాంటి ఆప్షన్లు లేవు. మెక్సికానా ఎయిర్లైన్స్ ప్రస్తుతం సాధారణ పౌర విమానయాన సంస్థ కాదు. ఇప్పుడు ఆ ఎయిర్లైన్స్ కొత్త రూపంతో తిరిగొచ్చింది. మెక్సికానాను ప్రస్తుతం మిలిటరీ నిర్వహిస్తోంది. పలు ఇతర సంస్థలాగే మెక్సికోకు చెందిన నేషనల్ డిఫెన్స్ సెక్రటేరియట్ పరిధిలోకి మెక్సికానా చేరింది. మెక్సికన్ మిలిటరీ నేరుగా ఎయిర్లైన్స్ ను కంట్రోల్ చేస్తుంది. అందుకు తాజా ఉదాహరణ ట్రెన్ మాయా. ఇది ఇంటర్సిటీ ట్రైన్. మెక్సికోలోని యాకటన్ ప్రాంతంలో ఈ ట్రైన్ కార్యకలాపాలు ఉంటాయి. 2 వారాల క్రితం ఈ ట్రైన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. $2,800 కోట్ల వెచ్చించి మెగా ప్రాజెక్టు కింద ఈ ట్రైన్లను మిలిటరీ ఏర్పాటు చేసింది.
ఈ ప్రాజెక్టును మొత్తం మిలిటరీనే చేపట్టింది. మెక్సికోలో ఎక్కడ చూసినా మిలిటరీనే కనిపిస్తుంది. ప్రతి వ్యవస్థలోనూ మిలిటరీ ఎంట్రీ ఇస్తోంది. అయితే మెక్సికన్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెక్సికా నగరంలోని ఎయిర్పోర్ట్ నుంచి కరేబియన్ తీరంలోని తులుం పట్టణానికి తొలి విమానం ప్రయాణించింది. తులుం పట్టణంలోని పలు రెస్టారెంట్లను కూడా మెక్సికన్ మిలిటరీ నిర్వహిస్తోంది. అంతేకాదు బీచ్ లోని పలు రెస్టారెంట్లకు ఆర్మీ భద్రతను కూడా కల్పిస్తోంది. హోటళ్లు, రైళ్లు, విమానాల వ్యాపారంలోకి ఆర్మీ ఎంట్రీ ఇవ్వడంపై ఆశ్చర్యం కలుగుతోంది కదూ. అసలు మెక్సికోలో ప్రతి వ్యాపారంలోకి ఎందుకు మిలిటరీ వేలు పెడుతోంది అన్న అనుమానం కూడా కలుగుతుంది. దీనికి మెక్సికన్ మిలిటరీ చెబుతున్న సమాధానం నాణ్యత కోసమే అని. మెక్సికో అధ్యక్షుడు ఓబ్రడార్ 2018లో అధికారంలోకి వచ్చాడు. తన హయాంలో అనేక ప్రాజెక్టులను కట్టాలని ఓబ్రడోర్ భావించారు. కానీ మెక్సికో మాత్రం అవినీతి, బ్యూరోక్రసీ అడ్డాగా మారిపోయింది. అందుకే అతడు మిలిటరీ వైపు దృష్టి సారించాడు. అవినీతికి పాల్పడదన్న నమ్మకంతో ఆర్మీకి పలు విభాగాల బాధ్యతలను అధ్యక్షుడు ఓబ్రడార్ అప్పగించారు. అయితే మెక్సికన్ మిలిటరీ కూడా అంతే వేగంగా పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఫార్మాలిటీలైన బిడ్డింగ్, బడ్జెట్ కేటాయింపుల కోసం ఎదురు చూడటం లేదు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం ఆర్మీ టైం వేస్ట్ చేసుకోవడం లేదు. వారు కేవలం తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులను అప్పగిస్తారు. నిర్దిష్ట కాంట్రాక్టర్లను ఎందుకు ఎంచుకున్నారు ఎవరు అడగరు. ఆర్మీ కూడా దానిపై పారదర్శకతను ప్రదర్శించదు. ఎవరికి జవాబుదారీతనంగా ఆర్మీ ఉండదు. ఈ తతంగమంతా జాతీయ భద్రత ముసుగులో సాగుతున్నది. సింపుల్ గా చెప్పాలంటే వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా సాగుతోంది. మెక్సికో రక్షణ బడ్జెట్ ఖర్చులపై అటు ప్రభుత్వాలు, న్యాయస్థానాల్లో వివాదాలు కొనసాగొచ్చు. మరోవైపు మెక్సికో రక్షణ కార్యదర్శి మాత్రం విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. రక్షణ కాంట్రాక్టుల నుంచి ఆర్మీ అధికారులు భారీగా దండుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఆర్మీ అవినీతి అనేది చాప కింద నీరులా విస్తరిస్తోంది. అసలు ప్రమాదాన్ని మెక్సికన్లు ఊహించడం లేదు. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ సైన్యం పట్టులో ఉంటే ఏం జరుగుతుంది? పాకిస్తాన్ కు పట్టిన గతే పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయుధాల నుంచి గోధుమలు, చక్కెర మిల్లులు, గుర్రాల వరకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలోని ప్రతి అంశం అక్కడి మిలిటరీ కనుసన్నల్లోనే నడుస్తోంది. ఆర్మీ చెప్పింది అక్కడ ఎవరైనా పాటించాల్సిందే. కోర్టులైనా, ప్రభుత్వాలైనా ఆర్మీ ఎదుట మోకరిల్లుతున్నాయి. దీంతో పాకిస్తాన్ లో నిత్యం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆ దేశం ఏర్పడిన 77 ఏళ్లలో ఇప్పటి వరకు ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు పాలించలేదు. అందుకు కారణం అక్కడి ఆర్మీనే. ఆర్మీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా అది కుప్పకూలడం ఖాయం. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అన్నది బూటకంగా మారింది. అక్కడ ప్రభుత్వం ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మ. రాజకీయ నాయకులు ఎవరు పోటీ చేయాలో, ఎవరు చేయకూడదో ఆర్మీనే నిర్ణయిస్తుంది. దేశం ఆర్థికంగా దిగజారిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజల బతుకులు అధ్వానంగా మారుతున్నా కళ్ళు లేని కబోదిలా మౌనంగా ఉంటోంది. పాకిస్తాన్ మిలిటరీ తీరుతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఆ దేశం ఇప్పుడు దివాలా తీసింది. ఆర్మీ మాత్రం ఇవేవి పట్టనట్టే వ్యవహరిస్తోంది. తనకు కావలసినవి అందుతున్నాయా లేదా అన్నది మాత్రమే ఆర్మీ ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని మెక్సికన్లు కూడా గమనించాలి. లేదంటే మెక్సికో కూడా లాటిన్ అమెరికా పాకిస్తాన్ గా మారే అవకాశం ఉంది.